నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. నమస్తే అండి జశ్వంత్ గారు. నమస్తే మేడం. కైలాష్ మానస సరోవర యాత్ర ప్రతి హిందూకి ఒక్కసారన్నా వెళ్ళి రావాల్సిందే. ఈ ఈ మాట మనము ఇంతకుముందు ఎపిసోడ్స్‌లో కూడా మాట్లాడాం. ఎందుకంటే లైఫ్ టైమ్‌లో చూసేవి ఇవి. అమర్నాథ్ కావచ్చు, చార్ధామ్ కావచ్చు, మానస సరోవరం కావచ్చు వెళ్ళి రావాల్సిందే. ఎగ్జాక్ట్‌లీ. సో, అంతే కాకుండా మానస సరోవరం 2019లో క్లోజ్ అయిపోయింది. ఆఫ్టర్ 6 ఇయర్స్ ఇప్పుడు ఓపెన్ అయింది అనంటే ఇంకెంత ఈగర్‌లీ వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మానస సరోవరం ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి చెప్పేదేంటి? ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున? మానస సరోవర్ యాత్ర మీరన్నట్టుగా ఈ కైలాష్ యాత్ర ఏదైతే ఉందో 2019లో లాస్ట్ టైమ్ రన్ అయింది. హ్మ్. దాని తర్వాత మనకున్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల యాత్రకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. సో, ఈ ఇయర్ 2025లో యాత్ర అనేది స్టార్ట్ అయిపోయింది. యెస్. చాలా వరకు పిల్గ్రిమ్స్ ఎవరైతే ఆగి ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్లారనమాట. హ్మ్. సో, ఇది ఈ ఫ్లో అనేది ఏదైతే ఉందో ఇలాగే కంటిన్యూ అవుతుందని చెప్పనేసేసి మేము ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం మానస యాత్రకు సంబంధించి. హుహు. ఈ యాత్రకి ఏందంటే ఈ ఇయర్‌లోనే కొన్ని వందల మంది మన కంపెనీ నుంచి ట్రావెల్ చేశారండి. ట్రావెల్ చేశారు. చేశారు. ఓకే. సో, నెక్స్ట్ ఇయర్ అంటే 2026లో ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఆల్‌మోస్ట్ ఆల్ రిజిస్టర్ చేసుకుంటున్నారు. అంటే ఇది మనం ఈరోజు అనుకుంటే రేపు వెళ్ళేదైతే కాదు. ఎగ్జాక్ట్‌లీ. కొంచెం ప్లానింగ్ ఉండాలి. కంపల్సరీ అండి. ఎలాంటి ప్లానింగ్ ఉండాలి? ఈ మానస సరోవర్ యాత్ర వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ ఒక 4 మంత్స్ బిఫోరే హ్మ్. వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఏంటి చెక్ చేసుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటదనమాట. డైలీ వాకింగ్ చేయాలి, యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి. తర్వాత శ్వాసకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచి ఫిట్‌గా ఉండాలి వాళ్ళు. అలాగే లంగ్ డిసీజెస్ ఏవి ఉండకుండా చూసుకోవాలి. హ్మ్. సో, వీటన్నిటికి ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటది కాబట్టి మానస సరోవర్ యాత్ర వెళ్ళాలి అనుకుంటే మాత్రం 3-4 మంత్స్ మినిమమ్ కంపల్సరీ ఈ ప్రొసీజర్ మనం ఏదైతే చెప్పామో ఇదంతా ఫాలో అవుతే అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే యాత్రకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులనేది ఉండదనమాట. హ్మ్. సో, ఇప్పుడు ఇవాళ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని రేపు వెళ్దాము రేపు వెళ్ళేది కాదు. అన్న యాత్ర అయితే కాదనమాట ఇది. ఓకే. సో, ఇంతకుముందు కూడా మనం కొన్ని విషయాల గురించి మాట్లాడేటప్పుడు డాక్టర్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ అన్నారు. అలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయండి? ఈ యాత్రకు సంబంధించి డాక్టర్ సర్టిఫికేట్ అనేది లేదు. బట్ ఏజ్ రిస్ట్రిక్షన్స్ అనేది ఉన్నాయన్నమాట. ఓకే. సో, అప్ టు 70 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యాత్ర వెళ్ళడానికి పర్మిషన్ ఉంటుంది. హ్మ్. సో, ఈ యాత్ర వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే ఉన్నారు అంటే డైరెక్ట్‌గా స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్స్ కాల్ చేస్తే యాత్రకు సంబంధించి ఎక్స్‌పర్ట్స్ ఎవరైతే యాత్ర వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో డైరెక్ట్‌గా మాట్లాడించి పిలిగ్రిమ్స్‌కి ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి డౌట్స్ అన్నీ గూడా క్లియర్ చేసి ఫోన్‌లోనే లేదు ఒకవేళ వాళ్ళు పర్సనల్‌గా ఆఫీస్‌కి విజిట్ చేస్తామన్నా సరే ఆఫీస్‌కి వస్తే వాళ్ళకి ఉన్నటువంటి డౌట్స్ అన్నీ గూడా క్లారిటీ ఇచ్చేస్తామనమాట. 12 బ్రాంచెస్ ఉన్నాయి కదండీ! ఒక్క ఫోన్ కాల్ చేసినట్లయితే వాళ్ళు నియర్ బై ఏ బ్రాంచ్ ఉన్నారో కూడా వాళ్ళు తెలియచేస్తారు. మనం డైరెక్ట్‌గా వెళ్లి మాట్లాడుకుంటే ఇంకా బెస్ట్ ఎగ్జాక్ట్‌లీ అనిపిస్తుంది. అండి. ఎందుకంటే చాలా పెద్ద యాత్ర. హ్మ్. అలాగే కొంచెంగా క్రిటికల్‌గా ఉండే యాత్ర గూడా కాబట్టి వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందుబాటులోకి వస్తుందనమాట. అవును. ఓన్లీ ఫినాన్షియల్‌గా మాత్రమే కాదు. ఎగ్జాక్ట్‌లీ. మనం కొన్ని టూర్స్ చేయాలి అని అనుకుంటే మనీ ఉంటే సరిపోతది. బట్ ఇలాంటి టూర్స్‌కి మెంటల్‌గా మనం ఫిట్ ఉండాలి. అండ్ ఫిజికల్‌గా ఫిట్ ఉండాలి. ఆఫ్‌కోర్స్ ఫినాన్షియల్‌గా కూడా మనం చూసుకోవాలి. ఎగ్జాక్ట్‌లీ. ఐటినరీ ఎట్లా ఉంటుందండి? ఈ మానసరోవర్ యాత్ర అనేది చేసేవాళ్ళు చాలా రకరకాలుగా చేస్తున్నారు. హ్మ్. బట్ ఇందులో ఏంటంటే ఒక సులభతరమైన యాత్ర మిగతా అన్ని టూర్‌ల లాగానే ఈ యాత్రను కూడా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీ ఏదైతే ఉందో కంపెనీ చాలా సులభతరంగా వెళ్ళి మళ్ళీ తిరిగి రావటానికి మనం ప్యాకేజ్ అనేది డిజైన్ చేశామనమాట. సేఫ్ సేఫ్ సైడ్‌గా సేఫ్ అండ్ చూస్తున్నారు మీరు. సెక్యూర్‌గా ఓకే. ఎళ్లి రావటానికి. సో, కంప్లీట్‌గా బై రోడ్ అనేదే ప్లాన్ చేశాం మేడం. ఇందులో ఏంటంటే మనం ఉన్న డెస్టినేషన్ నుంచి పిలిగ్రిమ్ ఉన్న డెస్టినేషన్ నుంచి కాఠ్మండు వరకు ఫ్లైట్‌లో ఎళ్తాము. కాఠ్మండు రీచ్ అయిన దగ్గర నుంచి మానసరోవర్ యాత్రకు వెళ్ళి, తిరిగి మళ్ళీ కాఠ్మండు వచ్చేంత వరకు కూడా కంప్లీట్ బై రోడే ఉంటుందనమాట. ఓహ్! అంటే బై బస్ ఎళ్తామనమాట. సో, కాఠ్మండు రీచ్ అయిన తర్వాత కాఠ్మండులో అక్కడ మనం ఒక 2 నైట్స్ ఉంటాము. సో, కాఠ్మండులో మనం చూడాల్సినటువంటి టెంపుల్స్ పశుపతినాథ్ టెంపుల్, గృహేశ్వరి టెంపుల్, జలనారాయణ టెంపుల్ అలాగే అక్కడ చేయాల్సినటువంటి అభిషేకాలు, హోమములు ఇవన్నీ చేసుకొనేసేసి మన స్టెప్ అనేది ముందుకెళ్తుంది. సో, ఈ కాఠ్మండు ఈ పార్ట్ అంతా కూడా మనకేంటంటే నేపాల్. అంటే మనం ఇండియా నుంచి నేపాల్‌కెళ్ళాం. హ్మ్. సో, నేపాల్ తర్వాత నెక్స్ట్ మనం చైనాలో ఎంటర్ అవుతామనమాట. ఓహ్! సో, ఈ కైలాష్ మానసరోవర్ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు మనకు మానసరోవరం అనేది హ్మ్. కంప్లీట్‌గా మనకు ఆక్యుపైడ్ చైనాలో ఉందనమాట. హ్మ్. టిబెట్ ఆక్యుపైడ్ చైనాలో ఉంది.
సో అక్కడికి వెళ్ళాలనుకుంటే మనం కంపల్సరీ పర్మిట్ తీసుకోవాలి. అలాగే చైనా వీసా కూడా గ్రూప్ వీసా తీసుకోవాల్సి ఉంటదనమాట. సో ఓకే. ఈ ఫార్మాలిటీస్ అన్నీ కూడా మేము చేసేస్తాము. సో వన్స్ మనం అక్కడికి రీచ్ అయిన తర్వాత, చైనాలో ఎంటర్ అయిన తర్వాత బార్డర్‌లోనే మనము ఒక నైట్ అక్కడ ఎక్స్‌ట్రాగా ఉంటామనమాట. ఎందుకంటే అక్కడున్నటువంటి క్లైమేట్‌కి మన బాడీ అనేది సెట్ అవ్వడానికి టైం పడుతుంది. ఒక 24 అవర్స్ తీసుకుంటుంది. ఎగ్జాక్ట్‌లీ అండి. సో అక్కడికి రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ డే కూడా మనం ఒక ఫ్రీ డే అనేది ఇస్తాం. హ్మ్. సో అక్కడి నుంచి మనం స్టెప్ బై స్టెప్ వెళ్తామనమాట. సో బార్డర్‌కెళ్ళిన తర్వాత బార్డర్ నుంచి మనం సాగా అనే ప్లేస్‌కెళ్తాం. సో అది ఇంకొంచెం హైట్‌కెళ్తాం. సో అక్కడెళ్ళి రెస్ట్ తీసుకుంటాం ఒక నైట్. దాని తర్వాత అక్కడి నుంచి మనం మానసరోవరంకెళ్తాం. సో మానసరోవరంకెళ్ళిన తర్వాత అక్కడ మానసరోవరంలో స్నానము, అలాగే అక్కడ చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలన్నీ అభిషేకాలు కానివ్వండి, హోమాలు కానివ్వండి అన్నీ చేసుకొనేసేసి అక్కడి నుంచి మనము డార్చిన్ అనే ప్లేస్‌కెళ్తామనమాట. ఓకే. ఈ డార్చిన్ అనేది ఏదైతే ఉందో మనకి బేస్ క్యాంప్. ఇప్పుడు మనం మానసరోవరంలో స్నానం అయిపోయింది. తర్వాత కైలాస శిఖర యొక్క పరిక్రమ చేయాలి అంటే డార్చిన్ అనేది బేస్ క్యాంప్ అనమాట. హుహు. సో ఈ పరిక్రమ అనేది మొత్తంగా 3 రోజులు ఉంటుంది. మొదటి రోజు మనం దిరాపుక్ అనే ప్లేస్‌లో స్టే చేస్తాము. రెండో రోజు జితుల్పుక్ అనే ప్లేస్‌లో స్టే చేస్తాము. మూడో రోజు పరిక్రమ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అనేది చేస్తామనమాట. అంటే ఏ స్టేజ్‌కి ఆ స్టేజ్‌కి మన బాడీ అక్కడున్న వాతావరణానికి అనుకూలించే విధంగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ పైకెళ్తున్నాం. ఎగ్జాక్ట్‌లీ అండి. సో, కాబట్టి ఈ యాత్ర వెళ్ళాలి అనుకుంటే కంప్లీట్‌గా మనం అన్నట్టుగా ఒక హ్మ్. రొటీన్ షెడ్యూల్ అనేది ప్లాన్ చేసుకోవాలి. డైట్‌ని కంట్రోల్‌గా చేసుకోవాలి ఈ 4 మంత్స్ కూడా. ఎందుకంటే అక్కడికెళ్ళిన తర్వాత కొద్దిగా డైజెషన్ కూడా ప్రాబ్లమ్ అవుతుంది. సో, కాబట్టి హెవీ ఫుడ్స్ లేకుండా లైట్‌గా ఫుడ్ తీసుకోవడం కూడా మనం ఈ 4 మంత్స్ హ్యాబిచ్యుయేట్ చేసుకుంటే అక్కడికెళ్ళిన తర్వాత మనం సిక్ అవ్వము. ప్లస్ ఈ యాత్ర అనేది ఏంటంటే సాఫీగా చేసేసేసి కూల్‌గా బ్యాక్ వచ్చేస్తామనమాట. సేఫ్ అండ్ సెక్యూర్డ్‌గా వెళ్లి రావాలనుకుంటే మనం కూడా కాస్త కసరత్తు చేయాల్సిందే. ఎగ్జాక్ట్‌లీ అండి. ఈ కసరత్తులు చేయడంగా మీరన్నట్టు సో, ఎవరైతే పిల్గ్రిమ్స్ వెళ్ళాలనుకుంటున్నారో కొద్దిగా ఫిట్‌గా అవుతారు. కొద్దిగా యంగ్‌గా గూడా అవుతారనమాట. హ్మ్. ఎందుకంటే ఫుడ్ ఆబ్వియస్లీ. హ్యాబిట్స్ అన్నీ నార్మల్‌లోకొచ్చేస్తాయి. డైలీ వాకింగ్ చేస్తారు. యోగాలు చేయడం వల్ల కొంచెం ఫిట్‌గా అవుతారు. యంగ్‌గా గూడా అవుతారనమాట. హ్మ్. సో, అదే విధంగా ఈ మానసరోవరం యాత్ర అనేది చాలా ఈజీగా మనం కంప్లీట్ చేసి తిరిగొచ్చేయొచ్చు. ఓకే. మొత్తం టోటల్‌గా ఎన్ని డేస్ పడుతుంది మనకి? ఈ టోటల్‌గా మనకి 14 డేస్ పడుతుందండి. ఓకే. మానసరోవరం యాత్రకు సంబంధించి. ఈ యాత్రలో మనం ఫ్లైట్ టికెట్ ప్రొవైడ్ చేస్తున్నాము. వీసాస్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే బ్రేక్‌ఫాస్టు, లంచు, డిన్నరు ప్లస్ అన్ని దగ్గరలో వాళ్ళకి నైట్ స్టేలో అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నామనమాట. ఈ ఈ యాత్ర ఏదైతే ఉందో ఈ ఇయర్ మనము 2,75,000కి ఇచ్చాం ఓహ్! పర్ పర్సన్‌కి. సో, ఎవరైనా సరే పిల్గ్రిమ్స్ నెక్స్ట్ ఇయర్‌లో 2026లో వెళ్ళాలి అనుకుంటే నెక్స్ట్ ఇయర్ ఎలాగో రేట్ చేంజ్ అవుతుంది. హ్మ్. సో, అది 10,000 పెరుగుతుందా? 15,000 పెరుగుతుందా? డిపెండ్స్ అపాన్ ఫ్లైట్ టికెట్స్, యెస్. లోకల్ కండిషన్స్ బట్టి చేంజ్ అవుతుందనమాట. సో, పిల్గ్రిమ్స్ ఎవరైనా సరే నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలనుకుంటే, ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్నటువంటి మెగా ట్రావెల్ మేళాలో రిజిస్టర్ చేసుకుంటే, ఇందులో కూడా వాళ్ళకి డిస్కౌంట్ వస్తుంది. ప్లస్ 2025 రేట్‌తో వాళ్ళు 2026లో ట్రావెల్ చేయొచ్చనమాట. ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే మానస సరోవర్ వెళ్ళాలి అని అనుకుంటున్నారు. బట్ అది నెక్స్ట్ ఇయర్‌కి. సో, ఫ్లైట్ చార్జెస్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు అన్నిటిలోనూ ఈ రేట్లనేవి పెరుగుతానే ఉంటాయి గానీ తగ్గవు. ఎగ్జాక్ట్‌లీ. కాబట్టి మీ అందరికీ కూడా ఫ్లెక్సిబుల్‌గా ఉండడానికి, అందుబాటులో ఉండడానికి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారండి. ఈ మంత్ డిసెంబర్ 31 వరకు ఎవరైనా ఒక ₹10,000 ఓన్లీ డిపాజిట్ చేసినట్లయితే ఈ ఇయర్‌లో ఏవైతే ప్రైజెస్ ఉన్నాయో, అదే ప్రైజెస్‌తో మీరు నెక్స్ట్ ఇయర్ కంప్లీట్‌గా ట్రావెల్ చేయొచ్చు. అంటే జాన్ 1 నుంచి 2026 డిసెంబర్ 31 వరకు కూడా మీరు ట్రావెల్ చేయవచ్చు. అలానే ఇంటర్నేషనల్ అయితే 5%, డొమెస్టిక్ అయితే 10% ఎక్స్‌ట్రా బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో, ఎవరైనా ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళాలని అనుకుంటున్నారా? కింద స్క్రోల్ నంబర్‌కి కాల్ చేయండి. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి 12 బ్రాంచెస్ ఉన్నాయి. నియర్ బై బ్రాంచ్ మీరు విజిట్ చేయొచ్చు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కంప్లీట్‌గా క్లారిటీ ఇస్తారు. మీరు ఫోన్ త్రూ కూడా మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే క్లారిటీ తీసుకోవచ్చు. జశ్వంత్ గారు 14 డేస్ అంటున్నారు కదా! మానస సరోవర్ అనేది. హ్మ్. కొంతమంది కస్టమర్స్ వాళ్ళ ఐడియాలజీ ఒకటుంటుంది. కొంతమంది ఇంకా షార్ట్ పీరియడ్‌లో వెళ్లి రావాలనుకుంటారు. ఏం చెప్తారు మరి వాళ్ళకి? ఈ మానసరోవర్ యాత్ర అనేది మనం బై రోడ్ తీసుకెళ్తున్నాం కనుక మినిమమ్ 14 డేస్ అనేది ఉండాలండి. హ్మ్. ఇంకా ఈ 14 డేస్ కాకుండా అక్కడేమన్నా చుట్టుపక్కల మనం చూడాలి అంటే నేపాల్‌కెళ్తున్నాం కాబట్టి ముక్తినాథ్ కూడా మనం ఇందులో కవర్ చేసుకోవచ్చనమాట. ఒకవేళ ముక్తినాథ్ యాత్ర వెళ్ళాలి అనుకుంటే ఇంకొక 4 డేస్ అదనంగా అవుతదనమాట. అంటే 14 డేస్ టూర్ కాస్త 18 డేస్ అవుతుంది. అలాగే ఈ మానసరోవర్ యాత్రలో మనకు ఫుడ్‌కి సంబంధించి కూడా ఏంటంటే, మనం ఇండియా నుంచి నేపాల్ ఎళ్తున్నాం. నేపాల్ నుంచి చైనాకెళ్తున్నాం అనమాట. సో, అక్కడ చైనీస్ ఫుడ్ మనం తినలేం. సో, అవును. అందుకు కాబట్టి నేపాల్ నుంచి సెపరేట్‌గా ఒక కుకింగ్ టీమ్ అనేది ఫాలో అవుతారనమాట. హ్మ్. సో, కంప్లీట్‌గా మన ఇండియన్ ఫుడ్డే చేయడానికి అక్కడున్నటువంటి నేపాలీ టీమ్ ఎవరైతే ఉన్నారో మనతో ఫాలో అవుతారు. ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్టు, లంచు, డిన్నర్ అన్నీ కూడా మన ఇండియన్ స్టైల్‌లో వాళ్ళు ఫుడ్ చేసి మనకు అందుబాటులో ఇస్తారనమాట. అవును. అలాగే ఎక్కడికక్కడ మనం చలి ప్రాంతానికి వెళ్తున్నాం కాబట్టి ప్రతిరోజు సూపులు ప్రొవైడ్ చేస్తారు మనకి ఈవినింగ్ అవర్స్‌లో. అలాగే స్నాక్స్ ఏమన్నా మనకు అందుబాటులో ఉంటే స్నాక్స్ చేసి ఇస్తారు.
సో ఎక్కడ ఏ ఫుడ్ ప్రొవైడ్ చేసినా కూడా చాలా వేడివేడిగా ఆరోగ్యకరంగా ఉండే ఫుడ్ మనకి ఇస్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు బిర్యానీలు, మసాలాలు తినకుండా ఉండడమే మంచిది. ఎగ్జాక్ట్లీ అండి. కాబట్టి వాళ్ళు ఒక మంచి డైట్ ప్లాన్ ఉంటుంది. ఆ 14 డేస్ ఆర్ 18 డేస్ మనం దాన్ని ఫాలో అయిపోవడం బెటర్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అక్కడ మన బాడీ అక్కడున్న వాతావరణానికి అడాప్ట్ కావాలి కాబట్టి కొంచెం టైం టైం తీసుకుంటుంది. తీసుకుంటుంది. సో దానికి తగ్గట్టుగానే ఫుడ్ ప్రిపరేషన్ అనేది కూడా ఉంటుందన్నమాట. హ్మ్. సో అందుకు కాబట్టి ఈ 4 మంత్స్ మనం ఏదైతే చెప్తున్నామో పీరియడ్, ఈ యాత్రకు ముందుగానే ఇలా మనం ప్రిపేర్డ్‌గా ఉన్నామనుకోండి, అక్కడికెళ్ళిన తర్వాత మనకి ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. ప్లస్ ఈ పరిక్రమ ఎవరైనా చేయాలనుకున్నా సరే అందరికీ అందుబాటులో ఉంటుందన్నమాట. ఓకే అండి. సో థాంక్ యూ. పరిక్రమలో కూడా ఎవరైనా సరే, ఎవరైనా నడిచి వెళ్ళలేని వాళ్ళు ఉంటే అక్కడ మనకి గుర్రం ఫెసిలిటీ కూడా ఉంది. గుర్రం మీద కూడా మనం ఈ 3 రోజులు పరిక్రమ అనేది చేయొచ్చనమాట. వెళ్ళి రావచ్చు. ఎగ్జాక్ట్లీ అండి. జశ్వంత్ గారు, మెగా ట్రావెల్ మేళా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కదా! ఒకసారి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? మెగా ట్రావెల్ మేళా ఏదైతే మీరు అన్నారో మేడం, హ్మ్. సో ఇదేంటంటే టూరిస్టులకు అందరికీ కూడా ఒక ట్రావెల్ పండగ అనమాట. ఎవరైతే పిలిగ్రిమ్స్ వెళ్ళాలనుకుంటున్నారో నెక్స్ట్ ఇయర్‌లో, అంటే ఇప్పుడు మనం పెడుతున్నటువంటి స్కీమ్ ఏదైతే ఉందో ఈ మెగా ట్రావెల్ మేళా అనేది 2025లో ఉన్నటువంటి రేట్స్ మీద లాక్ చేసుకొని 2026లో ట్రావెల్ చేసేలాగా అనమాట. సో అందుకు కాబట్టి ఎవరైనా సరే టూరిస్టులు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇప్పుడు బుక్ చేసుకుంటే 10,000 పే చేసి వాళ్ళు ఏ ప్యాకేజ్‌కి వెళ్ళాలనుకున్నా, అది డొమెస్టిక్ గ్రూప్ టూర్ అయినా లేదా ఇంటర్నేషనల్ గ్రూప్ టూర్ అయినా సరే వాళ్ళకి డిస్కౌంట్స్ అనేది వస్తాయన్నమాట. హ్మ్. అలాగే వీళ్ళు పే చేసినటువంటి ఈ 10,000 కూడా ఆ ప్యాకేజ్‌లో లెస్ అవుతుంది. కేవలం వాళ్ళేంటంటే ఒక 2 మంత్స్ బిఫోర్ వాళ్ళ ట్రావెల్‌కి ఒక 2 మంత్స్ బిఫోర్ వాళ్ళు ఏ టూర్ వెళ్ళాలనుకుంటున్నారో డిసైడ్ చేసి, ఆ టూర్‌కి సంబంధించిన పర్టిక్యులర్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటది. ఇంటర్నేషనల్ వెళ్ళాలనుకోండి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్, దానికి కావాల్సిన ఫోటోస్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటది. డొమెస్టిక్ టూర్స్ అనుకోండి, కొన్ని టూర్స్‌కి రిజిస్ట్రేషన్స్ ప్రాసెస్ ఉన్నాయి. లైక్ చార్ధామ్ కానివ్వండి, అమర్నాథ్ కానివ్వండి, వీటికి కొన్ని రిజిస్ట్రేషన్ చేసేవి ఉంటాయి. సో వాటి ప్రొసీజర్ ఎలా ఏంటి అని చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. సో ఈ విధంగా ఎవరైనా సరే ఇయర్‌లో నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలన్న ఆలోచన ఉంది అంటే, గ్రూప్‌లో ట్రావెల్ చేయాలి అనుకుంటే, ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా ఒక 10,000 రూపీస్ పే చేసి పర్ పర్సన్‌కి రిజిస్టర్ చేసుకోవడం వల్ల, వాళ్ళు నెక్స్ట్ ఇయర్‌లో 2025లో ఉన్నటువంటి రేట్స్ మీద 2026లో ట్రావెల్ చేయొచ్చనమాట. ప్లస్ అక్కడ ఉన్నటువంటి రేట్స్ మీద కూడా మనకి 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్‌కి కాల్ చేస్తే వాళ్ళకి పూర్తి డీటెయిల్స్ అందుబాటులోకి వచ్చేస్తాయి. థాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.